యేసుక్రీస్తు యొక్క హస్తము కూడా కరుణాహస్తము. ఆ కరుణగల హస్తము ఒక కుటుంబాన్ని ఎలా నిలబెట్టిందో చెప్పి ముగించేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను. మూతగా మోచిన వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు నడుచుకుంటూ నాయిన్ అనేటటువంటి ఒక గ్రామానికి, ఒక ఊరికి వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు అవతల నుండి ఒక శవయాత్ర బయలుదేరుతుంది. ఒక తల్లి, తన భర్త చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుని మీదనే సమస్తము ఆధారపడింది ఆ తల్లి. ఆ కుమారుడు చనిపోయాడు. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంకా ఆ తల్లి కన్నీరు ఏరులా పారుతా ఉంది. ఆ తల్లి యొక్క బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఎవరూ లేరు ఆ తల్లికి. ఉన్న ఒక్క కుమారుడు కాస్త చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుడిని పాడను అనేక మంది మోస్తూ ఆ కుమారుడిని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎదురుగా ఏమొస్తుంది? ఒక శవం వస్తూ ఉంది. మరణించిన వారిని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామో తెలుసండి? మన బండ్లు తిప్పేస్తాం. ఏం చేస్తామండి? మన బండి మీద వెళ్తున్నారు అనుకోండి, వెంటనే బ్రేక్ ఆపి తిప్పేస్తారు. ఈ రూట్ మనకి కరెక్ట్ సెట్ అయిన రూట్ కాదని చెప్పేసి, లేకపోతే అపచారమో ఏదో సెంటిమెంట్ పెట్టుకుంటారు. వెంటనే బండి తిప్పేస్తారు కొంతమంది. అప్పటికే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టకటకటక ప్రయాణం అవుతున్నవారు అబౌట్ టర్న్ అని వెంటనే రిటర్న్ అయిపోయి వేరే యొక్క సందుల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, మరణించిన వారు మనకు ఎదురుగా వస్తే మనకేమైనా శని కలుగుతుందండి? చెప్పండి. ఇది ఒక మూఢనమ్మకం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మనకి ఎదురుగా మరణించిన వారు వస్తున్నారు, ఆ మరణించిన వ్యక్తిని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళకూడదు ప్రభువా, వాకింగ్ చెప్పడానికి ఏదో చోటుకి వెళ్తాం, ఇప్పుడు వెళ్ళకూడదు అని శిష్యులు అడ్డగించలేదు, యేసు ప్రభు ఆగిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవం. ఆపోజిట్ వస్తుంది మరణం. బైబిల్ గ్రంథ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు జీవాన్ని దాటుకుని మరణము వెళ్ళిన సందర్భం ఒకటి కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యేసుకు ఎదురొస్తుంది మరణం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాడిని మోస్తున్న వారిని చూశారు, ఆ పాడ మీద ఉన్న మరణించిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. అంతకన్నా ప్రాముఖ్యంగా కన్నీరు మున్నీరు అవుతున్న, దుఃఖముతో నిరాశతో సమస్తాన్ని కోల్పోయిన ఆ తల్లి బాధను నా యేసయ్య చూశానండి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి కన్నీరు నా యేసయ్యను కదిలించేసింది. ఎవరు ప్రార్థించలేదు, ఎవరు అడగలేదు, కానీ యేసయ్య ఆ తల్లి కన్నీరును చూసి వెంటనే ఆ పాడి అవతలకు వస్తూ ఉన్నప్పుడు వెంటనే యేసయ్య అక్కడ నిలబడిపోయాడు. వారు ఇలా రాగానే వెంటనే ఆ పాడినంట యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ముట్టాడట. కరుణాహస్తము కలిగిన యేసయ్య, కరుణ కలిగిన యేసయ్య ఆ పాడిని ముట్టగానే చనిపోయిన ఆ వ్యక్తి, ఆ కుమారుడు వెంటనే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తల్లి యొక్క కన్నీళ్లు మున్నీర ఏడుస్తున్న తల్లి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ కుమారుడు బ్రతకగానే బ్రతికి ఉన్న ఆ కుమారుడు, చనిపోయిన కుమారుడిని మరలా బ్రతికించి, బ్రతికి ఉన్న ఆ కుమారుడిని ఆ చేతిని తీసుకొని
ఈ తల్లి చేతిలో నా యేసయ్య పెట్టేశాడండి. దేవునికి స్తోత్రం. తల్లి సమస్తాన్ని కోల్పోయి ఇంకా కుమారుడు కూడా లేడు, నా బ్రతుకెందుకు, ఇంకా నేనెందుకు, నా జీవితం ఎందుకు, ఇక నేను కూడా కుమారుడు సమాధి చేసి నేను కూడా చనిపోవాల్సిందే అనుకున్న ఆ తల్లి జీవితంలో మరలా నా దేవుని కరుణాహస్తము తోడుగా ఉండి ఆ కుమారుణ్ణి బ్రతికించిన ఆ కుమారుడి చేతిని ఆ తల్లి చేతిలో పెట్టి మళ్ళా ఆశను చిగురించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా దేవుని యొక్క కరుణ హస్తము, కరుణ కలిగిన హస్తము. ఎవరైనా బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందులు గుండా వెళ్తున్నారా, సమస్తము కోల్పోయారు అనుకున్నారా, మీరు బాధపడకండి. నా దేవుని యొక్క కరుణా హస్తము మీకు కూడా తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎబ్బేజిదే ప్రార్థన చేశాడు, దేవా నీ కరుణా హస్తము నాకు తోడుగా ఉంటే చాలు నాయన, ఇక ఎవ్వరు అవసరం లేదు నాయన, నీ హస్తము నాకు తోడుగా ఉంటే చాలు నాయన, నా జీవితం ధన్యమవుతుంది ప్రభు అని ఎబ్బేజు ప్రార్థించినప్పుడు ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఎబ్బేజు జీవితాంతం కూడా దేవుని యొక్క కరుణాహస్తము తోడుగా ఉండ దయచేసి ఎబ్బేజును అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఏ ఎబ్బేజు అయితే ప్రార్థించి ప్రభువా నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థించాడో అదే ప్రార్థన మనము చేసినట్లయితే నెహెమ్యాకు దేవుడు కరుణాహస్తాన్ని తోడుగా ఉంచి నెహెమ్యాకు రాజు ద్వారా సహాయం అందించినట్టుగా ఆ తల్లికి దేవుడు కరుణాహస్తాన్ని చాపి తన కుమారుణ్ణి బ్రతికించినట్లుగా మన జీవితాల్లో కూడా ఆ దేవుని యొక్క కరుణాహస్తాన్ని చాపి మన జీవితాల్లో గొప్ప మేలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప దీవెనలు మన జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభు బలలో కూడా సిద్ధపడండి. నీకెవరు లేరని ఏమీ తెలీదని అన్నారా, నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తర్వాత ఏమోనోనని నా బ్రతుకు మారదు అని చింతిస్తూ ఉన్నావా, చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మారాను మధురంగా మార్చును చూసావా, చింతించకన్నా యేసు మరిచావా, మారాను మధురంగా మార్చును చూసావా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాపి కరుణ కలత మాపి యేసే తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.